తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళాగిపోతే తప్పుగా మాట్లాడతారు. అందరికీ సమాధానం చెప్పాలి. చెప్పేది వినండి. చెప్తాను. మీరు వెళ్ళండి, నేను మాట్లాడొస్తాను. ఏంటి బాబు ఇది? చేసుకోబోయే అమ్మాయిని నడి రోడ్డుకు చేయడం ఏమైనా బాగుందా? ఎదురు ఉంటే మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడే ఎంత? 120. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు ఈ విషయం అమ్మకి చెప్పద్దు. ఇద్దరు కలిసి వస్తున్నారు. కొనాల్సిన సామాన్లన్నీ కొన్నావా? అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? సరే, అన్నం పెడతాను, తొందరగా రా. ఏంటి రాఘవ, నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా. నెక్స్ట్ నీ మ్యారేజేనా? మీకు వేరే పనేం లేదా? ఎప్పుడు చూసినా నీకు పెళ్ళయిందా, మీ అక్కకు పెళ్ళయిందా అని. పోరా. అడగడం కూడా తప్పేనా? బ్యాచిలర్గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్లే ఎక్కువయ్యా. ఊరుకోవయ్యా, వయసులో పెద్దోడు అయిపోయి వదిలేస్తున్నాను. మాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయి? భాస్కర్తో మాట్లాడతావా? యాక్చువల్గా అతను మంచివాడే. ఏమైందో కనుక్కో. ఇవేం ఆలోచించుకో, నేను మాట్లాడతాను. బాయ్. అందరూ బయటికి వెళ్ళారు. భాస్కర్ ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఓ, భాస్కర్ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా? వెల్కమ్ టు నేషనల్ రేడియో కాంక్లేవ్. విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఏంట్రా ఈరోజు ఆఫీస్కి రావట్లేదా? ఒంట్లో బాలేదురా. ఓ, నువ్వు వస్తావనుకున్నానే. ఏంట్రా ఇలా చేసావు? నువ్వెప్పుడు ఇంతేరా. హలో, భాస్కర్తో మాట్లాడేవా? భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం, మాట్లాడతాను. ఫోన్ చేస్తాను. ఉయ్, ఎందుకంత డల్గా ఉన్నావు? నీ చుట్టూ చూడు, అందరెంత హ్యాపీగా ఉన్నారు. కమాన్ యార్, లెట్స్ హావ్ ఫన్. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే. చాలా అసహ్యంగా ఉంది రాఘవ. ఒక పెళ్లి చేసేలోగా పరువు మర్యాద అన్నీ పక్కన పెట్టాల్సిందే. కోపంగా మాట్లాడొద్దు. సరేలేవే. ఎందుకంత చిరాకు? సరేమా, ఓకేనా? సరిగ్గా చూసావా? అందుకని ఇల్లంతా వెతికి చూడమంటావా? అది కాదన్నయ్యా. సరే, మాట్లాడతాను, నువ్వు బాధపడుకో.
సుశీల ఏం తప్పుగా మాట్లాడలేదంటున్నారు, మాతోనూ ఏ ప్రాబ్లం లేదంటున్నారు. మరి ఎందుకు సార్ పెళ్లి మాత్రం వద్దంటున్నారు? మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం. ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్. అసలు పెళ్ళే వద్దనిపిస్తోంది. అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా? చూడండి భాస్కర్, నెలకి 10,000 సంపాదించేవాడిని చూస్తే మీకేమనిపిస్తుంది? మీ వయసులో నేనుంటే ఏమనుకుంటానో తెలుసా? సంపాదిస్తున్నాను కదా, పెళ్లి చేసుకోవాలి, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను. పెళ్ళి అనేది ఒక వరం అయ్యా. ఆ వరాన్ని నాకు ఇవ్వడానికి భగవంతుడికి మనసే రాలేదు. చివరి వరకు భార్య అనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది. Have you been to Vizag? No. Big beach, Rushikonda, Araku Valley. Wow. Next time when you come to Vizag, let's party. కోపంగా ఏది మాట్లాడుకో. సుశీల, నాకు తెలుసమ్మా, మేము ఆయనతో తప్పుగా ఏం మాట్లాడము. చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు? నువ్వు ఉండనా? నా చెల్లెలని చెప్పడం కాదు, ప్రామిస్గా చెప్తున్నా, తన్ని చేసుకోవడానికి మీరు పుట్టుండాలి. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పుగా మాట్లాడదని అంటోంది. నమ్మండి సార్, బాగుంటారు. Nice. Have you heard about SoundCloud? No. People from 150 countries are listening to my show. Wow. Awesome, right? I know that. ఓకే, రేపు మీట్ అవుదాం. ఏ డిన్నర్ చేయవా? రూమ్ సర్వీస్. ఓకే, గుడ్ నైట్. చాలు రాఘవ, ఇంతకన్నా బతిమాల్యం. బయలుదేరదాం పదా. ఉండండి, భోంచేసి వెళ్తురు కానీ. అమ్మా సుశీ, భాస్కర్ పెళ్లికి ఒప్పుకున్నారా? ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఫోన్. ఇదిగో ఒక్క నిమిషం. సుశీల, సుశీల. భాస్కర్ థ్యాంక్స్, బట్ మనిద్దరికి మ్యాచ్ అవ్వదు. ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను. మెనీ థ్యాంక్స్. దీనికి ఇంత బిల్డప్, అంతే కదా? బానే ఉంది. వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాను, ప్లీజ్ భాస్కర్, ప్లీజ్ భాస్కర్ అని. ఛే, తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు. కంగారు పడుకో. నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను. నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని. నాకిప్పుడు 28 ఏళ్ళు వచ్చాయి. ఫస్ట్ టైం. నీకేం బాబు, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైం. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. మరైతే ఎంతోమంది అమ్మాయిలతో తిరిగావు? వాళ్ళతో తిరగడంతో సరి. నీకో విషయం తెలుసా? వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు. అంటే నువ్వు బొమ్మ కత్తివా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా గురించి తెలీదు. ఈ పాట కావాలని కోరుకుంటున్న వారు అరకువేలి ఆంజనేయులు, కందికట్టు ప్రవీణ్, కాకినాడ శివ. హలో, మురళీనా? ఏ మురళి? సార్, మురళిని. ఓ,
మురళి చెప్పు బాబు. సార్ ఒక్క నిమిషం. చెప్పయ్యా. సార్ లక్ష్మి బాగుందా? సార్ మీరెలా ఉన్నారు? బాగున్నాను. సార్ నాకు లక్ష్మి బాగా నచ్చింది, కానీ ఇంట్లోనే ఏమంటున్నారు? కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం పెద్దింటి సంబంధం ఎదురు చూస్తున్నారు. నేను లక్ష్మిని ఇష్టపడుతున్నాను. అయితే మీరు లక్ష్మిని నాకు ఇచ్చి మ్యారేజ్ చేస్తారా? మా అమ్మ మా వీళ్ళంతా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి బాగా టార్చర్ పెడుతున్నారు. ఓ, వాళ్లకు తెలియకుండా లక్ష్మిని నాకు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేయటానికి పిల్లని కని పెంచి పెద్ద చేసింది. ఇదే మాట కనుక ఇంకెవడైనా అనుంటే చంపి పోగులు పెట్టేవాణ్ణి. సార్ మీకు నేను నచ్చానా? అది వేరే విషయం బాబు. అన్నీ ఒకటే సార్. నాకు మీ అమ్మాయి నచ్చింది, మీకు నేను నచ్చాను. మేము పెళ్లి చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి సార్. మీరేం చెప్పినా నేను చేస్తాను. తప్పుగా మాట్లాడుతున్నావు. సార్ నాకు తప్పో రేటో తెలుసు సార్. నేను లక్ష్మితో మాట్లాడొచ్చా? మా ఇంట్లో అలాంటి అలవాట్లు లేవు. మా ఇంటి అమ్మాయిలు పెళ్లికి ముందు ఎవరితోనూ మాట్లాడరు. పిల్ల కావాలంటే కుటుంబంతో సహా రండి, లేదంటే మా లక్ష్మికి 1,00,000 సంబంధాలు వస్తాయి. ఈ విషయం మర్చిపోకుండా మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు. సార్ నేను చెప్పేది కాస్త వినండి. హలో లక్ష్మి. నాన్నా, ఇది అక్కడ పెట్టు. ఆయన ఏమన్నారో తెలియలేదు. మా లక్ష్మికి 1,00,000 సంబంధాలు వస్తాయి, మీ ఇంట్లో అది మర్చిపోకుండా చెప్పు అని కోపంగా చెప్పేశారు మా నాన్న. మీ నాన్నకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అబ్బాయి ఎంత ఆశగా ఫోన్ చేస్తుంటాడు. ఓ మంచి సమాధానం చెప్పుండొచ్చు కదా. వదిలే, ఫోన్ చేసి చూడవే, ఏం చెప్తాడో చూద్దాం. పోవే, పెద్ద చెప్పొచ్చు. నువ్వెప్పటికీ ఇంతే, లోపలే కుమిలిపోతుంటే ఎవరికి విషయం తెలుస్తుంది? ఏమంటాడో ఓసారి ఫోన్ చేయి. ఏంటి భయం? డీలా నో డీలా అంతే లైఫ్. నచ్చింది చెయ్యి. నువ్వు చచ్చిన తర్వాత ఎవ్వరూ నీకు విగ్రహం పెట్టరు. హలో సార్. హలో, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. లక్ష్మి బావున్నావా? మీ నాన్న ఏమైనా చెప్పారా? మా నాన్న మాతో ఏ విషయం చెప్పరు. ఓహో, లక్ష్మి నీతో చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ కుదరలేదు. నువ్వు కావాలి అనిపిస్తోంది, కానీ ఏం చేయాలో తెలియడం లేదు. నన్ను తీసుకెళ్ళిపోండి. నేను కావాలంటే నన్ను తీసుకెళ్ళిపోండి. నువ్వు వైజాగ్ వచ్చేయి.
నేనా? ఇంకో 3 రోజుల్లో నా లైఫే మారిపోతుంది. ఆలోచించే టైం లేదు. నువ్వు వైజాగ్ వచ్చే. భయం వేస్తుంది. లక్ష్మి, నన్ను నమ్ము. మనం సంతోషంగా జీవించబోతున్నాం. ట్రస్ట్ మీ. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కావ్యని పెళ్లి చేసుకుంటే సెటిల్ అయినట్టే అని తెలుసుకోలేకపోయాను. అంతా అయిపోయిందిరా. పెళ్లి కొడుకు టెక్కియరా మాట్లాడి చూద్దామా? మాట్లాడిన తర్వాత కూడా పెళ్లి చేసుకుంటే కావ్య లైఫ్ ఏమవుతుందిరా? ఈ అమ్మాయిలకి లవ్ చేయడానికి ఆఫ్ షోర్ కుర్రాళ్ళు, పెళ్లి చేసుకోవడానికి ఆన్ సెట్ కుర్రాళ్ళు, ఆ తర్వాత బేబీ ఆన్ బోర్డ్ అని సెల్ఫీ తీసి ఫేస్బుక్లో పెడతారు. ఈ అమ్మాయిలందరినీ బాగుండనేరా. రాజ్, సారీ, కోర్ మాడ్యూల్ నీ దగ్గరే ఉంది. ప్రొడక్షన్లో నెక్స్ట్ వీక్ పెట్టాలి. కెన్ వి టెస్ట్ బై దిస్ వీక్? ఓకే, చేద్దాం. ఓకే, బాయ్ గైస్. వర్క్ ఫినిష్ చేస్తున్నావు, మందేస్తున్నావు, మర్చిపోతున్నావు. ఓకే, ఏదో నా వల్ల అయిన సాయం. వదలండిరా. లక్ష్మి, వదలండిరా రే. వదలండి, వదలండి. పెళ్లి చేయడానికి తికాణా లేని నీ బాబు నా కొడుకుని వల్ల వేసుకుని లొంగ తీసుకోమన్నాడా? నువ్వు అసలు ఆడదానివేనా? ఛీ! ఫు! వదలండిరా. వదలండి. రేయ్, రేయ్. ఏ ఆగవే, నేను వస్తున్నాను. పెద్ద ప్రాణాన్ని బలి తీసుకుంది నీ కూతురు.
చెప్పరా. రాజు ఎక్కడున్నారా? బందర్కి దగ్గరలో. కావ్య మ్యారేజ్ జరుగుతుందనిపించట్లేదురా? ఏమైందిరా? హలో, కంగారు పడకు, వచ్చేస్తాను. గాలి దీవాలో. మంచి ముహూర్తం చూడకుండా ఏ పని చెయ్యను. ఎగ్జామ్ చదివారా? రాత్రి 8 గంటలకి రావుకాలం వచ్చింది. అయితే 11 గంటలకి నిద్ర వచ్చింది, నిద్రపోయా. మరి నీ సంగతి? నిన్న పొద్దున్నే 8 గంటలకి 24 ఫిల్మ్స్ లో రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చూశాను. మధ్యాహ్నానికే డైరెక్టర్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. అందుకే రాత్రి 3 సినిమాలు చూసి పడుకుని పోయాను. మా ఇద్దరి సంగతి ఓకే. ఇంతకి నువ్వు చదివావా? నా సంగత ఇది నీది, ఇది నీది, ఇది నాది. మొత్తం 9 స్లిప్పులు. అటు తిప్పిటు ఇటు తిప్పటి రాస్తే చాలు. ఏ మాట మాట్లాడా. మన బాలలో బాల మేధావి నువ్వే రసీను. మునగ చెట్టు ఎక్కిచ్చిన చాలే గాని ముందు బబుల్ గమ్స్ తీసుకోండి. ఇవెందుకురా? వెయిట్ కోసం. పిల్లలు ఎవరు కాపీ చేయకూడదు. ఎవరైనా స్లిప్స్ తో దొరికారా? ఎగ్జామ్ రాయనివ్వను. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. రాచేవా? రాత్రంతా కష్టపడి చదివి రాసేసాను సార్. రాత్రంతా చదివేవా చింపేవా? సార్ ఎక్కాం. రాత్రంతా చదివితే మరి ఇదేంటి? నాకేం తెలుసు సార్. అయినా నేను కష్టపడి చదువుకొని ఈ ఊరికి కలెక్టర్ అవుదామంటే మీరేంటి సార్ ఈ స్లిప్పులు పెట్టావు అంటున్నారు? ఏదో పెట్టినట్టున్నాడు. నిలదీసి అడగండి సార్. టాపిక్ మన మీదకి వచ్చేలా ఉంది. ఏంటి సార్ మాకు ఏదో డిస్టర్బెన్స్? మమ్మల్ని ఎగ్జామ్ సరిగ్గా రాసుకోనివ్వరా? ఏదైనా ఉంటే బయటకు వెళ్ళి చూసుకోండి సార్. బాగా చెప్పావు. డిపార్ట్ చేసినందుకు ఏడుస్తున్నావా లిల్లీ? ప్రళయం వచ్చే ముందు ప్రశాంతత కామన్. ఫెయిల్ అయిన తర్వాత 7 ప్రోటీన్. వచ్చే ఏడాదైనా స్లిప్పులు పెట్టకుండా పాస్ అవ్వు లిల్లీ. డిబార్ అయ్యానని ఏడవట్లేదు. మరి డిబార్ అయ్యానని తెలిస్తే మా నాన్న 2 కొడతాడు. పుస్తకం పోయిందని తెలిస్తే 4 ఎక్కువ కొడతాడు. అందుకే ఏడుస్తున్నా. ఇందాక బుక్ దొరికింది, ఇదే అనుకుంటా. ఇచ్చేరా? తీసుకో లిల్లీ. థ్యాంక్ యూ సీను. థ్యాంక్స్ ఎందుకు లిల్లీ? మేము వెళ్ళాక పుస్తకం తెరిచి చూసుకో. వచ్చే ఏడాదైనా పనికొస్తుంది.
అయిపోయింది. నెక్స్ట్ నువ్వు వేయరా, తర్వాత వాడేస్తాడు. ఎవర్రా అది పొద్దున్నే గడ్డ వెనకమాల దుకాణం పెట్టింది? వాసన గట్టిగా వస్తుంది. ఎరా లంక పొగాక? మీ నాన్నకి చెప్తే సిగరెట్ కొనిస్తాడు కదా. సర్లే నేను వెళ్ళి చెప్తాలే. అత్త అత్త వీడే అత్త చుట్టూ కలిస్తే 100 సంవత్సరాలు బతకచ్చు అని చెప్పాడు. మీ నాన్నకి కూడా చెప్తాలే, వచ్చి 6 సెకండ్లో చంపేస్తాడు. చెప్తా ఉండు. సుట్టకు కట్టిన దారం ముక్క అంత లేరు. ఏం చేద్దాం రా? అది వెళ్ళి మా ఇంట్లో చెప్పిందనుకో, నాన్న నా వీపు మీద హస్త సాముద్రిక ముద్రలు వేస్తాడు. ఆగండ్రా, భయపెట్టకండి, ఏదో ఒకటి ఆలోచించనివ్వండి. రేయ్, మా నాన్న గనక నన్ను కొట్టాలి, నేను నీ పేరు రాసి నూతిలో దూకేస్తాను. ఈడొకడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు సత్యవతిని ఎలా బుక్ చేయాలి? ఏరా పొలానికి వెళ్ళలేదా? వెళ్ళలేదురా. ఖాళీకి కూర్చున్నావు? మీ ఆవిడ ఇంట్లో లేదా? ఉంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలరా, మీ ఆవిడ మనసు మాత్రం బంగారం. మొన్న కూర ఏమీ లేదు సత్యవతి అన్న, వెంటనే చికెన్ కూర తీసుకొచ్చి పెట్టేసింది. నిన్నటికి నిన్న తలనొప్పిగా ఉంది అన్న, వెంటనే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి. ఆవిడ అంతేరా. నేను బంగారం అన్నాను కానీ రా వజ్రం రా, చల్లగా చూస్తాడు రా దేవుడు. ఇదేంటి ఎలా వచ్చాడు? మా మావయ్య టీ షర్ట్ మీ ఇంటి ముందు ఉంది. అందుకేనా ఇందాక నుంచి మా ఆవిడని తెగ పొగిడేస్తున్నావు? ఏమే వస్తున్నాను, ఎంత చూస్తాను నీ అబ్బా. ఏంటే సత్యవతి, లెక్క సరిపోయిందా? ఇంకా కావాలా? సీన్గా దొంగ సచ్చినోడా, నీ కాళ్ళు ఇరిగిపోను, దొరుకుతావురా. అవతల ఇంకో పార్టీ 18 ఉండాలా వెళ్ళిపోవాలా? అమ్మలుడు అమ్మో. ఎక్కడికి? ఏరా మీకు ఇంకా వీడియో మెసేజ్లు రాలేదా? ఏంటిది? అల్లుడు అక్కడ దొల్లగొట్టి దూపం పోగేస్తున్నాడంట. దూపం అక్కడ ఉంది కానీ వాసన ఎక్కడ వస్తుంది చూడు. అమ్మని అమ్మ, మరేమనుకున్నావు? వీళ్ళెవరు రాంబాబు? స్క్రీన్ అక్కడే, బొమ్మ ఇక్కడ. ఇదంతా మన సీన్ గడి స్క్రీన్ ప్లే. పెళ్ళాలతో మొగుళ్ళుగా ఫైట్ బ్లాక్ అక్కడ పెట్టాడు, తెప్పులేసే పాపల్ని ఇక్కడ బ్లాక్ చేశాడు. ఏంటి స్క్రీన్ ప్లే అదిరిందా? కాదు, పాపలను చూసి ఏంట్రా పాపలు ఇంకా రాలేదు? అడ్వాన్స్ రాత్రే ఇచ్చేసానా అందివే. మీరున్నారంటే ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చాం సార్. కాశీ అంటే ఎవడెక్కడ? నా కొడుకు ఊళ్ళో లేడు, వస్తే కౌరెడతా, అప్పుడు రా. కనిపిస్తే అరెస్ట్ చేసి నీకు కబురెడతా, అప్పుడు నువ్వే రావాలి. నీ పెంపకం కరెక్ట్ కాదు. పదండి.
కాశీ ఎక్కడ? ఆ ఊర్లో లేడు. వస్తే స్టేషన్కి రమ్మని చెప్పు. కాశీ ఉన్నాడా? ఇక్కడ లేడు. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? ఆ కాశీ గురించేనా? మీరు ఈ ఊరికి కొత్త సార్. మీ కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది. మాకంతా అలవాటైపోయింది సార్. సార్, ఇతనిపై 120 కేసులు పైగా ఉన్నాయి సార్. అవి ఈ కాగితాలకే పరిమితమైనాయి సార్. ఈ పార్వతీపురం మండలంలో ఏ రాజకీయ నాయకుడు గెలవాలన్నా ఇతని మద్దతు తప్పనిసరి సార్. ఇతను 10 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికాడు సార్. పైగా 20 సార్లు దొంగ నోట్లు ముద్రిస్తూ పట్టుబడ్డాడు సార్. అంతెందుకు, మీరు అరెస్ట్ వారెంట్ పట్టుకుని తిరుగుతున్నారే, ఇలా చాలా మంది తిరిగారు సార్. కుదిరితే కొన్నాడు, కుదరకపోతే కొట్టాడు. మనకు కుటుంబాలు ఉన్నాయి సార్. నీ పేరుంటేనే వణుకు పుట్టాలన్నా. ఒళ్ళు బలిసిందా? రోడ్డు మీద తాగుతున్నావు? ఈ నర్సీపురం ఊర్లో కాశీ ఒంటి మీద చెయ్యేసావంటే కార్టికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. కరెక్ట్ గా దొరికావురా. సార్, మీరు చాలా రిస్క్ చేస్తున్నారు సార్. నేను డ్యూటీ చేస్తున్నాను. 3 రోజులు గవర్నమెంట్ హాలిడేస్. నేను వైజాగ్ వెళ్తున్నాను. కాశీ అంటే భయపడే వాళ్ళని ఇంటికెళ్ళి భజన చేసుకోమని చెప్పండి. తిరిగి వచ్చాక వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు. నమస్తే సార్. ఎక్కడ మీ ఎస్ఐ? వద్దా? ఎందుకు వద్దన్నావు కాశీ? చెత్త నా కొడక, ఊర్లో కాశీని విధవం చేసి వదిలేద్దామనుకుంటున్నావా? కాశీ పేరు వింటేనే ఊళ్ళో ఉచ్చ పోసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కాశీ ఫోటో కనిపిస్తే ఉచ్చ పోసేలా చేశాడు. ప్రాబ్లం నాది, పోయిన పరువు నాది. నేను చూసుకుంటాను పో. చైత్ర, స్టేషన్కి వెళ్ళొస్తాను. ఓకే డాడీ. ఇదేం ఇల్లండి, బూత్ బంగ్లాలా ఉంది. అసలు కలగానే లేదు. నువ్వేంట్రా ఇక్కడ? జీవితాంతం జైల్లో ఉంటాననుకున్నావా? నీ ఇంట్లో అసలు అందమే లేదురా. ఏంట్రా వాగుతున్నావు? డాడీ, చైత్ర, నా డాడీని వదలండి, వదలండి, వదలండి. ఒక్క నిమిషం ముందు అబద్ధం చెప్పాన్రా. అందమంతా నీ ఇంట్లోనే ఉంది. ఎవరికెంత కసుందో తీర్చుకొని వచ్చేయండి. చైత్ర, చైత్ర అండి. డాడీ, డాడీ, వదలు. రా
నీ డ్యూటీ నువ్వు చేసుకో, తప్పు లేదు. నా పెళ్ళాం కేసులో వేలు పెట్టి నా గురించి తెలుసుకోకుండా ఈ ఊర్లో అడుగు పెట్టి నేనంటే భయపడే ఈ జనం ముందు నా మీద చెయ్యి వేశావు, అది తప్పు. చూడు చూడు, నువ్వేం పోలీసోడివిరా? కిలోమీటర్ పరిగెత్తేసరికి ఒంట్లో ఓపిక చచ్చిపోయిందా?